ధీరూభాయ్ అంబానీ సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ధీరుడు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ 62,000 కోట్లను సంపాదించి కార్పొరేట్ మహా సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఓ మామూలు మసాలా దినుసులు అమ్ముకునే డీలర్గా పనిచేసే ధీరూభాయ్ నిరంతర కృషితో ఎన్నో ఎదురుదెబ్బలు ఓర్చుకుంటూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. బిజినెస్ టైకూన్గా అవతరించారు. రిలయన్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇప్పుడా సంస్థ ప్రపంచంలో అతి విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తి నేటి తరాలకే కాదు, రేపటి తరాలకు కూడా ఆదర్శం. అలాంటి బిజినెస్ టైకూన్ ధీరూభాయ్ అంబానీ గురించి బిగ్ బి అమితాబ్ తన జీవితంలో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఏంటా సంఘటన? ఉలి దెబ్బ పడనిదే శిల శిల్పం కాదు, కొలిమిలో కాలనిదే ఆ బంగారానికి కాంతి రాదు. అమితాబ్ జీవితం కూడా అంతే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గాని ఆయనకు బిగ్ బి బిరుదు రాలేదు. సాదాసీదా బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకునే స్థాయికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అది చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుందేమో. అది 1990వ దశకం. ఒకనాడు బాలీవుడ్ను కనుసైగతో శాసించిన అమితాబ్ బచ్చన్కు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన రోజులవి. దీనికి తోడు అదే సమయంలో అమితాబ్ బిజినెస్లోకి దిగారు. బచ్చన్ వరుస సినిమాలు తీయాలని 1995లో ఏబీసీఎల్ కార్పొరేషన్ను స్థాపించారు. ఏబీసీఎల్ అంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చెయ్యాలని అనుకున్నారు. అలా 22 కోట్లతో కెనరా బ్యాంక్ వద్ద లోన్ తీసుకుని 150 మంది ఉద్యోగులతో ఏబీసీఎల్ను ప్రారంభించారు. ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఈవెంట్ మేనేజ్మెంట్లో పనిచేసిన కంపెనీ అప్పుల కుప్పగా మారడం, 90 కోట్ల అప్పు కట్టాల్సిన గడ్డు రోజులవి. దీంతో అమితాబ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. జీవితంలో తొలిసారి అతని బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయింది. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఏకంగా ఇంటికొచ్చి దుర్భాషలాడడం, బెదిరించడం జరుగుతోంది. బ్యాంకుల వాళ్లు ఇస్తున్న నోటీసులు, అందులోని మొత్తాలు నానాటికి పెరిగిపోతున్న దశ అది. ఎవరినైనా కలవడానికైనా ఇంట్లో నుంచి బయటకొచ్చి ముఖం చూపలేని దుస్థితి. ఆ సమయంలో ఒకరోజు అనిల్ అంబానీ అమితాబ్ ఇంటికొచ్చాడు. నాన్నగారు మీ అప్పులన్నీ తీర్చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు కనుక్కుని రమ్మన్నారు అన్నాడు. అడగకుండానే చేయి అందించేందుకొచ్చిన ధీరూభాయ్ ఔదార్యాన్ని, ఆ సందేశాన్ని మోసుకొచ్చిన ఆ కొడుకు సౌశీల్యానికి అమితాబ్ కరిగి కన్నీరయ్యాడు. కాని వారి సాయాన్ని అమితాబ్ సున్నితంగా తిరస్కరించి కృతజ్ఞతలు చెప్పి అనిల్ను కారు వరకు వచ్చి సాగనంపాడు. 2000లో మొహబ్బతే హిట్ కావడం, టీవీలో వచ్చిన కౌన్ బనేగా కరోడ్పతితో మళ్లీ నిలదొక్కుని తనకంటూ ఓ బ్రాండ్ను సృష్టించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కభీ ఖుషీ కభీ గమ్, ఆంఖేన్, బాగ్బాన్, కాకి, దేవ్, లక్ష్య, వీర్ జారా, బంటి ఔర్ బబ్లీ, చినీ కమ్, భూత్నాథ్, సర్కార్, పా, పికు, పింక్, గులాబో వంటి హిట్లు అందించాడు. సీన్ కట్ చేస్తే ఓ రోజు ధీరూభాయ్, అమితాబ్ ఓ పార్టీలో కలుసుకున్నారు. ఆ సందర్భంలో ధీరూభాయ్ అమితాబ్ను దగ్గరికి పిలిచారు. తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇబ్బంది పడుతూనే కూర్చున్న అమితాబ్ను గురించి అక్కడున్న వారితో, ఈ కుర్రాడి పట్టుదల ముందు నా సంపద ఓడిపోయింది. జీవితంలో దెబ్బతిన్న ప్రతి మనిషికి ఈ కుర్రాడి పట్టుదల గుర్తుకు రావాలి అని అక్కడున్న ఆ కార్పొరేట్లకు చెప్పి ప్రశంసించారు. రిలయన్స్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆనాటి ఘటనను అమితాబ్ అందరి ముందు భావోద్వేగంతో పంచుకున్నారు. నాడు ఆయన చెప్పిన 2 మాటలు అంతకుముందు ఆయన నాకు ఇవ్వాలనుకున్న మొత్తం కంటే 1000 రెట్లు ఎక్కువ అని ధీరూభాయ్ గొప్పతనాన్ని ప్రశంసించారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.